గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే కాంప్లిమెంటరీగా కేక్ ఇస్తారు మామూలుగా అన్ని రెస్టారెంట్స్‌లో. నా బర్త్‌డే అయినా కూడా నాకు కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వలేదు అని రచ్చ చేశారు అనైతే ఒక విషయం బయటకొచ్చింది. ఎవరో కాదు, కల్పిక గణేష్ గారు. అంటే ఓన్లీ కేక్ ఇవ్వలేదనే రచ్చ చేశారా? అసలు ఆ వెనక ఇంకేం విషయం లేదా? అంటే కేక్ ఇవ్వకపోతే అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరమే లేదు కదా! ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారున్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. మ్యామ్, అంటే ఆఫ్టర్ ఆల్ కేక్ అంత గొడవ చేయాలా అని అనుకోవచ్చు. వెనక్కి ఏం జరుగుంటుంది మ్యామ్? ఇక్కడ అది ఒక పబ్బు, రైట్. లేదు క్లబ్బు, లేదు రెస్టారెంటు. హ్మ్. ఎక్కడైనా సరే, ఒక హోటల్ అయినా సరే, అక్కడికి వెళ్ళేది హ్మ్. కస్టమర్స్ వెళ్తారు. అవును. కస్టమర్స్‌కి రైట్స్ ఉంటాయి. హ్మ్. మనం వెళ్ళే ప్లేస్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హ్మ్. కరెక్ట్. ఆ పబ్ వాళ్ళకో, హ్మ్. హోటల్ వాళ్ళకో, రెస్టారెంట్ వాళ్ళకో, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యతలో వాళ్ళుంటారు. కరెక్ట్. వెళ్ళిన వాళ్ళని తీసుకోవాల్సిన హ్మ్. హక్కులో మనం ఉంటాం. రైట్. ఇక్కడ ఈ హక్కు, బాధ్యత అన్న దగ్గర హ్మ్. ఒక క్లాష్ ఉంది. ఉంది. చాలా హోటల్స్‌లో ఉంటదిది. హ్మ్. అంటే మనం చాలా బయటికి రావు గానీ, హ్మ్. ఎవరికి వాళ్ళం సంతోషంగా హోటల్‌కెళ్ళాలి. హ్మ్. ఏదో హడావుడిలో వెళ్ళాలి. ఏదో పని కోసం వెళ్ళాం. అలాంటప్పుడు మనం అంత తీరిగ్గా తగాదా పడాలి అని జెప్పి అనుకోం. కరెక్ట్. పోనీ మరీ ఇబ్బందయితే తప్పితే హ్మ్. పెద్దగా మాట్లాడం. పట్టించుకోం. హ్మ్. మరీ బాగోపోతే ఏంటయ్యా మరి ఇది హ్మ్. డబ్బులు పెట్టే కొంటున్నాం గదా! అని మాట్లాడతాము. అవును. లేదు టైంకి తీసుకురాకపోతే ఎళ్ళిపోమా అని బెదిరిస్తాము. హ్మ్. ఏవో రకరకాలు నడుస్తూ ఉంటాయి. ఉంటాయి. అవును. అప్పుడు వాళ్ళు మన ఆవేశానికో, హ్మ్. మన ఆహ్, హ్మ్, డిమాండ్‌కో యెస్. అనుగుణంగా వాళ్ళు ఉండాలి వ్యవహరిస్తారు. తప్పితే, హ్మ్. మీకిష్టమైతే రండి లేతే లేదు హ్మ్. అన్నారనుకోండి. ఆహో! వీడు 100 మందికి చెప్తాడు. హ్మ్. చెప్తారుగా. చెప్తారు గదా! మంచి చెప్తారో లేదో గానీ ఇదైతే ఇదైతే ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. రైట్. అసలు మనకి మౌత్ పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఒకసారి నేను మై చాయిస్ అని చీరల షాప్‌లో ఒక చీర కొన్నా. హ్మ్. కొంటే నేను బ్లౌజ్ గూడా కుట్టిచ్చేసుకున్నా. హ్మ్. కుట్టిచ్చేసుకుంటే ఆ చీరకున్న అంచు కలరు హ్మ్. చీర మీద అయ్యింది. ఓకే. అయితే నేను షాపుకి తీసుకెళ్ళి ఏంటండి ఇది అని హ్మ్. అడిగా. హ్మ్. రూ. 2500 హ్మ్. అనంటే సింపుల్‌గా ఆళ్ళేమన్నారంటే అసలు ఎక్కువ తక్కువ ఆర్గ్యుమెంటే చేయలేదు. హ్మ్. ఆర్గ్యుమెంట్ చేయకోకోకుండా రూ. 400 కట్ చేస్తామండి. ఓకే. బ్లౌజ్ మీ దగ్గర ఉండిపోయింది కాబట్టి. హ్మ్. మీరు 2100 హ్మ్. మేము మీకు క్యాష్‌గా అయితే ఇవ్వము. ఓకే. మీరు ఇంకో చీర కొనుక్కోండి. హ్మ్. ఇంకా ఏదన్నా పడితే గనక హ్మ్. మీరు పే చేద్దురు గానీ, రైట్. మినిమమ్ 2100 చీర అయితే కొనుక్కోండి అన్నారు. హ్మ్. ఇదంతా జస్ట్ ఫ్రాక్షన్ 2, 3 మినిట్స్‌లో జరిగిపోయింది డిస్కషన్ మొత్తం. ఓకే. రెండో మాట లేదు. హ్మ్. ఆ తరువాత అంతకుముందే నేను చాలా తక్కువ సార్లెళ్ళాను ఆ హ్మ్. షాప్‌కి. హ్మ్. ఆ తరువాత నేను ఆ షాప్‌లోనే షాపింగ్ చేయటానికి ఇష్టపడతా. హ్మ్. పైగా నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు నేను ఒక 50 మందికి చెప్పాను ఈ విషయం. ఓకే. ఇప్పుడు నేను ఈ విషయం ఇక్కడ చెప్పాను అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ షాప్ గురించి హ్మ్. అది జూబ్లీ హిల్స్‌లో ఉంది. ఆ హ్మ్. బిట్స్‌లో ఉంది. హ్మ్. మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి అక్కడ. ఓకే. అలాగే మనకిచ్చే ట్రీట్‌మెంటు హ్మ్. హ్మ్. మళ్ళీ మనం ఆ షాప్‌కెళ్ళాలనిపించేలాగా ఉంది. ఉంది. ఇది ఈ మౌత్ పబ్లిసిటీకి హ్మ్. ఆళ్ళేమన్నా ఖర్చు పెట్టారా? లేదు. వాళ్ళకి పోయిందేంటి? 2100. హ్మ్. 2100 రూపాయలతోటి హ్మ్. వాళ్ళు ఎంత పబ్లిసిటీ సంపాదిచ్చారు? కరెక్ట్. ఎంత టెక్నిక్కో చూడండి. రైట్. వ్యాపార లక్షణం అంటారు దీన్నే. హ్మ్. పైగా వాళ్ళేం జేస్తారంటే హ్మ్. మేమే ఫ్రీగా కుట్టిస్తాం అంటారు. ఓకే. నాకు చాలా రోజులు ఆ కిటుకు అర్థం గాల. హ్మ్. ఏంటి అంటే హ్మ్. ఒకసారి ఫాల్ కుట్టడానికి ఆళ్ళకిచ్చాము అంటే హ్మ్. ఇంక చీర ఎక్స్‌చేంజ్ చేసే పనుండదు గదా! ఓహ్! యెస్. ఓకే. పాయింట్. ఒక రూ. 50 హ్మ్. ఫాల్ కుట్టినందుకు అయ్యే ఖర్చు అనుకుందాం వాళ్ళకి. ఓకే.
కానీ అక్కడ ఫాల్ ఫ్రీగా కుడతారు. హ్మ్. ఇప్పుడు మనకి ఫ్రీ అంటే హ్మ్. ఏదో మనసులో ఒక మూల అవును. ఒక కొంచెం కొసరేయించుకోవటం, కొంచెం బేరం ఆడటం అది మన సైకాలజీలో చాలా ఉంటుంది. మనము మన అహం కొంచెం సంతృప్తి చెందుతది. కరెక్ట్. అయితే ఇవి వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్. రైట్. అలాగే ప్రతి ఆతిథ్య రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఇ ఇది కస్టమర్ పాలిసీ. కరెక్ట్. ఇప్పుడు మై చాయిస్ వాళ్ళు బట్టలు అమ్ముకుంటున్నారు. హ్మ్. హోటల్ వాళ్ళు తిండి అమ్ముకుంటారు. హ్మ్. బార్లు వాళ్ళు మందు అమ్ముకుంటారు. హ్మ్. ఏదైనా సరే, విషయం ఏదైనా సరే, అక్కడ ఒక కస్టమరు ఎళ్ళిన వాడు హ్మ్. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. రైట్. కస్టమర్ చాయిసు, కస్టమర్ సాటిస్ఫాక్షను, హ్మ్. కస్టమర్ ఇగో సాటిస్ఫాక్షను చాలా ఇంపార్టెంట్. అవును. అయితే అక్కడ జరిగిందేంటి ఆ హ్మ్. పబ్‌లో అంటే, హ్మ్. ఈమేదో అడిగింది కల్పిక గణేషు. హ్మ్. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్‌ని తీసుకొని వెళ్ళింది. అవును. వెళితే ఆమె కేక్ గురించి మాట్లాడితే మా దగ్గర అలాంటిదేమి లేదన్నారు. మీ బిల్లు 2000 ఆ! ఆ! అందరూ ఇస్తారు గదా! హ్మ్. అన్నారు. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత హ్మ్. ఏదో ఒక చిన్న బ్రౌనీ తీసుకొనొచ్చి ఇసిరేసినట్టు అదే పెట్టారంట. కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చి, ఏడుపు గుట్టు ప్రైజ్ ఇచ్చినట్టు అలా పడేశారు టేబుల్ మీద. అది ఆవిడకి కొంచెం నచ్చలేదు. హర్ట్ అయింది. హ్మ్. హర్ట్ అయ్యి ఆవిడ మాట్లాడడం మొదలెట్టింది. హ్మ్. మాట్లాడడం మొదలెడితే ఆ మాటలు మాట పెరిగి అదొక వాగ్వాదం అయింది. అవును. ఇప్పుడు వాగ్వాదం ఎంత దూరం వెళ్ళింది అంటే హ్మ్. నీ పక్కనున్నోడు హ్మ్. ఏంట్రా ఇలాంటి దానెమ్మటొచ్చావు? నువ్వసలు మగాడివేనా? హ్మ్. నువ్వేం మాట్లాడవేంటి? అని అతన్ని రెచ్చగొట్టటం. ఓహ్! ఇంక వాళ్ళు పబ్‌లో చేసిందేంటి అంటే, ఆ అమ్మాయికి ఆమె 2000 బిల్లా, 3000 బిల్లా, రూ. 1000 బిల్లా అనేది కాదు. హ్మ్. ఆమె బర్త్‌డే అని టేబుల్ బుక్ చేసుకొనుంటది. హ్మ్. లేకపోతే అడిగుండేది కాదు అవును. ఆమైనా. హ్మ్. ఆమంతా ఒక కేకు కొనుక్కోలేని పరిస్థితయితే కాదు ఆవిడది. కరెక్ట్. ఆవిడ చాలా టాలెంటెడ్ లేడీ. హ్మ్. ఆమె తరువాత చెప్తుంటే అర్థమైంది. తను హ్మ్. డిజైనింగ్‌కి సంబంధించి హ్మ్. తను చాలా వర్క్ చేస్తుందంట. ఓకే. ఓన్లీ హీరోయిన్ సినిమాల్లో యాక్షనే హ్మ్. కాకోకుండా, హ్మ్. యాక్టరే కాకోకుండా ఆమెకి అదర్ దాన్ బిజినెస్ వర్క్ చాలా ఉంది. ఓకే. మరి అలాంటి ఆవిడకి ఒక రూ. 500 కేక్ గురించి తగాదా పడతది అనేది హ్మ్. లేదు. రైట్. సరే ఏది ఏమైనప్పటికీ అక్కడ వాగ్వాదం పెరిగి హ్మ్. ఇక ఆమెను బాగా హ్యూమిలియేట్ చేసి, హ్మ్. ఆమెను బాగా అవమానించి వాళ్ళు బూతులు మాట్లాడి. బూతులు మాట్లాడి ఒకళ్ళకి నలుగురుంటారు గదా! హ్మ్. వాళ్ళందరూ ఏకమైపోతారు. హ్మ్. అయితే వీళ్ళందరికీ ఒక ఒక కామన్‌గా ఉన్న ఒక మాట ఏంటి అంటే, ఆమె పక్కన హ్మ్. ఒక స్ట్రాంగ్ మేల్ పర్సన్ లేడు. రైట్. ఉండి ఉన్నట్లయితే హ్మ్. వీళ్ళ తీరు వేరేగా ఉండేది. కరెక్ట్. అది నిజమే. అందుకని వచ్చిన కస్టమరు, ఆడ కస్టమరు, మగ కస్టమరు అని చూడటం కంటే, హ్మ్. కస్టమర్‌గా చూడండి మీరు. రైట్. ఆమె మీద ఇప్పుడు వాళ్ళకెలా ఉంటదంటే, ఒక ఆడామె, హ్మ్. ఒక లేడీ మా మీద చులకన. పెత్తనం చేస్తా, మమ్మల్ని ఒక మాట అంటదా? హ్మ్. ఇప్పుడు ఆఫీసుల్లో గూడా ఇట్లాగే ఉంటాయి. ఇగో హ్మ్. వ్యవహారాలు. ఒక ఫిమేల్ బాస్ ఉందనుకోండి, ఇక వీళ్ళ బాధలు వర్ణనాతీతం. హ్మ్. ఒక ఆడది జెప్తే ఒక ఆడదాని కింద పని జేయడం ఏంటి? హ్మ్. అదే మగ బాస్ అనుకో, ఆ మగ బాస్‌ని కాకాలు బట్టి, హ్మ్. ఆ బార్‌లకి తీసుకెళ్ళి, లేతే ఇంకోటి జేసి, ఆ! మసకాలు గొట్టి పనులు మానేయొచ్చు. హ్మ్. ఆడ బాస్‌కి అట్లాంటియి నడవవు గదా! అట్లాంటియి. హ్మ్. అందుకని జెప్పి వీళ్ళకేంటంటే, ఒక ఆడది పని జెప్పుద్దా నాకు? హ్మ్. ఆడది నాకు బాస్ అవ్వడం ఏంటి? ఈ ఈ ఈ కోపం, ఆ కోపం తీసుకెళ్ళి ఇంట్లో చూపిస్తారు. హ్మ్. ఇంట్లో ఆడోళ్ళంటే వాళ్ళు బడి ఉంటారు. పడుంటారుగా. ఆ! ఆళ్ళు పడుండమని నేను చెప్పను గానీ హ్మ్. వాళ్ళుంటారంతే. యెస్. వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు వాళ్ళయి. హ్మ్. కానీ వీళ్ళు అక్కడ ఒక వైఫ్‌ని ట్రీట్ చేసినట్లుగా ఆఫీస్‌కొచ్చి పక్కనున్న బాస్‌ని. టేబుల్ పక్క టేబుల్ అమ్మాయినో, హ్మ్. లేకపోతే అటెండర్‌నో, హ్మ్. లేకపోతే బాస్‌నో ట్రీట్ చేసిన ఆళ్ళని చేసినట్టు ఇక్కడ చేద్దామని చూస్తారు. హ్మ్. అంటే ఇది మనం సీరియస్‌గా మాట్లాడుకుంటే యాహ్! ఒక మేల్ ఇగో నుంచి వచ్చిన హ్మ్. సిట్యుయేషన్ అంతే. సిట్యుయేషను. ఓకే. అయితే ఈ సిట్యుయేషన్‌లో
అక్కడ ఒక జెండర్ బయాస్ పనిచేసింది. హ్మ్. జెండర్ ఈక్వాలిటీ లేదక్కడ. జెండర్ బయాస్. యాహ్! జెండర్ బయాస్ చూపిచ్చారు వాళ్ళు. హ్మ్. అక్కడ ఈ అమ్మాయికి బాగా ఇదయింది. కోపమొచ్చింది. ఇదయ్యి ఇదంతా నువ్వు పబ్లిసిటీ కోసం జేస్తున్నావు. హ్మ్. ఇదంతా నువ్వు పబ్లిసిటీ కోసం జేస్తున్నావు అని 100 సార్లు అన్నారు ఆ అమ్మాయిని. ఓకే. అనేసరికి ఇక ఆ అమ్మాయి చివరికి కిందకొచ్చేసిన తర్వాత హ్మ్. ఇయన్నీ పబ్లిసిటీ కోసమేలే అంటే, పబ్లిసిటీ కోసమే అనేసింది. హ్మ్. ఈ ముందంతా పోయింది. ఆ తోక పట్టుకుని ఎలాడుతున్నారిప్పుడు. హ్మ్. పబ్లిసిటీ కోసమే ఇదంతా జేస్తుంది అని. రైట్. అసలిప్పుడు ఈ నిమిషానికి ఈ నిమిషం అమ్మాయి పబ్లిసిటీ అక్కర్లా. హ్మ్. ఎందుకంటే ఇన్నాళ్ళు తెలీలా అసలు. హ్మ్. ఇప్పుడు తెలిసింది. కరెక్ట్. ఆమె ఓన్లీ సినిమా ఆర్టిస్ట్ కాదు. ఇండస్ట్రీలోని కాదు. హ్మ్. ఆమెకు వేరే ఇంకొక ప్రపంచం ఉంది. ఓకే. ఆమెకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటే తప్పా? తప్పేంటి? తప్పులేదు. కానీ వీళ్ళు ఒప్పుకోరే. హ్మ్. వీళ్ళు భరించరే. వీళ్ళింట్లో అమ్మ వీళ్ళ మాటింటది. భార్య వీళ్ళ మాటింటది. కూతురు వీళ్ళ మాట వినాలనుంటది. చెల్లెలు వీళ్ళ మాటింటది. హ్మ్. వీళ్ళందరికీ వీడే సుప్రీం బాసు. హ్మ్. బయటికెళ్ళిన తర్వాత ఆడోళ్ళు గూడా వీళ్ళకి అట్లాగే కనిపిస్తారు. ఇప్పుడు తప్పెవరిదంటారు మ్యామ్? ఖచ్చితంగా హ్మ్. ఏది ఏమైనప్పటికీ పబ్బు వాళ్ళదే తప్పు. రైట్. ఎందుకంటున్నానంటే, హ్మ్. మీరు మీ దగ్గరకొచ్చిన కస్టమర్‌ని మర్యాదగా సాగనంపాల్సిన అవసరం ఉంది. ఒక్కవేళ వాళ్ళదే తప్పయినప్పటికీ కూడా హ్మ్. ఒక ఎగ్జాక్ట్‌లీ. కస్టమర్ ఈస్ అవర్ గాడ్ యెస్. కస్టమర్ ఈస్ కింగ్ అంటుంటారు గదా! అంటారు. పై మాటలివన్నీ. హ్మ్. కస్టమర్ ఈస్ అవర్ గాడ్ అంతే. హ్మ్. అలానే పంపించాలి. అలానే పంపించాలి. ఇది ఇప్పుడు మాట కాదు. హ్మ్. ఇది ఎంత పురాతనమైన మాటంటే గాంధీజీ టైంలో హ్మ్. గాంధీజీ కస్టమర్ పాలిసీ అని ఒక దాన్ని హ్మ్. ఒక ఐడియాని క్రియేట్ చేశారు గాంధీ గారు. ఓకే. దానిలో ఉండే ఫస్ట్ మాటే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. హ్మ్. కస్టమర్ ఇంట్రెస్ట్ ఈజ్ అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్‌లీ. అని చెప్పాడు. ఇంకా హ్మ్. చాలా చెప్పాడు. రైట్. కస్టమర్ పాలిసీలో గాంధీ గారు. మరి ఈ బిజినెస్‌లు చేసే వాళ్ళందరికీ హ్మ్. కస్టమర్‌కి ఏదిష్టమో అది మ్యాన్ అది చేసి పెట్టాలి మనం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మెనూలో లేనిది అడిగితే మీరు ఎలాగూ చేయలేరు. హ్మ్. హ్మ్. మెనూలో ఉన్నది కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, లేదండి అని చెప్తారు. హ్మ్. లేదండి అన్నప్పుడు నువ్వు మెనూలో ఎందుకు రాసావని అడుగుతారు. ఎళ్ళినోళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంచెం అవును. వీళ్ళు అదే తినాలని అక్కడికెళ్ళిన వాళ్ళు ఉండుండొచ్చు కదా! ఉండుండొచ్చు. హ్మ్. కానీ మేము అది అది చేయలేమండి ఇప్పుడు. ఆ! ఆ! దానికి దగ్గరలో ఉండేది చేసిస్తామండి. హ్మ్. అంటే అక్కడ మాట్లాడే విధానం ఉంటది. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడే విధానము హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఓ పక్క నుంచి రంపం పెట్టి కోస్తున్నా హ్మ్. తియ్యగా కొయ్యాలి. అది బటర్ అంటారు గదా! యెస్. ఒక 5 నిమిషాలు ఆ! మీరు కస్టమర్‌ని మీరు మెస్మరైజ్ చేస్తారా? హ్మ్. లేకపోతే వాళ్ళు ఈ వాతావరణానికి అలవాటు పడేటట్లు చేస్తారా? హ్మ్. లేకపోతే సంతోషంగా ఉండి వాళ్ళు తినేసి వెళ్ళడానికి హ్మ్. చూస్తారా అనేది మీ చేతుల్లో ఉన్నదది. రైట్. అది మీకు చేతగాలే. హ్మ్. పైగా ఆమెని అంతసేపు హ్యూమిలియేట్ చేశారు. హ్యూమిలియేట్ చేసి మాట్లాడడం తప్పు. హ్మ్. పైగా ఈ మధ్య కాలంలో హ్మ్. పబ్బుల్లో ఇది కొత్త కాదు. రైట్. మొన్న గూడా హ్మ్. జీవీకే మాల్‌లో గూడా ఇలాగే ఒకటి జరిగింది. ఓకే. అంటే వాళ్ళకెలా ఉందంటే వచ్చారు. హ్మ్. బిల్లు కట్టేసి ఎళ్ళిపోవాలి కుక్కిన పేనుల్లాగా. హ్మ్. వాళ్ళేదో తప్పు బిల్లిచ్చారు. తప్పు బిల్లిస్తే ఈవిడేమన్నదంటే హ్మ్. "ఏవండీ అసలు మేము ఆర్డరే చేయలేదు. ఈ బిల్లేసారేంటి?" హ్మ్. అంది. పొరపాటయిందండి, పొరపాటయిందండి" అని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాక ఆవిడన్నది, ఓకే. "ఏవండీ మేము తాగలేం గాబట్టి సరిపోయింది. హ్మ్. మా బిల్లు మేము చూసుకున్నాము. ఇక తాగున్నోళ్ళ దగ్గర మీరు ఇలాగే మోసం చేస్తారా?" అంటే, ఆ మాట అన్నందుకు లైట్లన్నీ తీసేసి హ్మ్. తల్లి కూతుర్లిద్దరిని అర్ధగంట పాటు వేధించి పంపించారు. సీరియస్‌లీ? సీరియస్‌లీ. మొన్నొచ్చింది న్యూసు. అయ్యా! మరి ఎందుకిట్లా చేస్తున్నారు వీళ్ళు? అసలు అంటే కస్టమర్సే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? పైగా దీనికి తోడు బౌన్సర్‌లు పెట్టుకోవడం. హ్మ్. అదేమంటే వీళ్ళు తాగి అల్లరి చేస్తున్నారు అనటం. అసలు నన్నడిగితే హ్మ్. హైదరాబాదులో పబ్బులు తీసేస్తే చానా గబ్బొదిలిపోద్ది. ఆ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ప్రజలు ఎంత బాధపడుతున్నారు. హ్మ్. అన్ని పబ్బులు జూబ్లీ హిల్స్‌లోనే. హ్మ్. పైగా టైమింగ్స్ పాటించరు. సరే ఇదంతా అయిపోయిందా? హ్మ్. ఈవిడ పోలీస్ స్టేషన్‌కి హ్మ్. వెళితే మళ్ళైతే పోలీసులే వచ్చారు. హ్మ్. వస్తే ఇక వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పుకొని తీరాలి. హ్మ్. ఏంటి అంటే
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ హ్మ్. ఈ పోలీసులకి, పబ్ యాజమాన్యాలకి, హ్మ్. పోలీస్ స్టేషన్స్‌కి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. అవును. ఎవరి మామూళ్ళు వాళ్ళకెళ్తాయి. అందుకే 2 దాకా, 3 దాకా పబ్బులు నడుస్తాయి. హ్మ్. ఎవడన్నా పబ్బు పక్కన ఇంటోడు, "అయ్యా బాబు నాకు నిద్ర పట్టట్లేదు" అని ఫోన్ చేస్తే, హ్మ్. "ఆ కిటికీలన్నీ ఏసుకోవచ్చుగా" ఇలా ఉంటది హ్మ్. పోలీసులది. వాళ్ళు కూడా అలాగే ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేశారంట. హ్మ్. అందుకని ఇక్కడ ప్రభుత్వం తప్పు, ఇన్ని పబ్బులకి పర్మిషన్ ఇచ్చిన అధికారులది తప్పు, ప్రభుత్వాలది తప్పు. పైగా ఈ పబ్బుల మీద బోలెడు ఆదాయం వస్తుంది గవర్నమెంట్‌కి. హ్మ్. ఆదాయం కోసం ఇవాళ ప్రభుత్వం ఎంత కక్కుర్తి పడాలో అంత కక్కుర్తి పడుతుంది. వెరసి ఇవన్నీ యాతావాత చూసుకుంటే ఒక కస్టమర్‌గా ఆమెకున్న హక్కుని ఆమె మాట్లాడింది. ఆమెకున్న వ్యక్తిత్వం ప్రకారం ఆమె గళాన్ని విప్పింది కాబట్టి హ్మ్. నేనైతే 100% ఆమె వైపే కల్పిక వైపే ఉంటాను. హ్మ్. ఇక రాగా పోగా వచ్చే మాటలేంటి అంటే, హ్మ్. అసలు ఆడపిల్ల పబ్‌కెందుకెళ్ళింది? హ్మ్. మరి పెట్టండి బోర్డులు ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అని. కరెక్టేగా. పబ్బంటూ ఉంది. హ్మ్. ఆడవాళ్ళు పబ్‌కెళ్ళొచ్చా లేదా అనే ఒక చర్చను పెడితే ఆహ్, మీరే బోర్డ్ దానంతా పెట్టుకోండి. బోర్డు పెట్టండి. మీరే రాద్దని చెప్పండి. వారంలో ఒకరోజు ఫ్రీగా మందిస్తున్నారు. హ్మ్. ఇచ్చి ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి మందు అలవాటు చేస్తున్నారు. అవును. ఆ తర్వాత నుంచి అమ్మాయి లేనిదే పబ్‌కి రావటానికి వీల్లేదనే వాళ్ళు అనే పబ్బులు గూడా కొన్నున్నాయి. హ్మ్. అంటే ఆడవాళ్ళు కావాలి మీకు. ఓకే. కానీ మగవాళ్ళ పక్కనొచ్చి బొమ్మల్లాగా నుంచోవాలి. హ్మ్. ఆళ్ళు తాగాలి, డాన్స్ ఎయ్యాలి, అలరించాలి. అంతటితో వాళ్ళ పోర్షన్ అయిపోయింది. హ్మ్. ఇది బావుంది, ఇది బాగలేదు అనే హక్కు లేదు. ఇవన్నీ అడిగేది మగవాళ్ళు మాత్రమే. ఇదే గదా మీరు చెప్పదలుచుకుంది. హ్మ్. అందుకని నేనిక్కడ మాట్లాడదలుచుకుందేంటంటే మాకు విషయాల్లో గూడా సమానత్వం కావాలి. హ్మ్. ఇదే ఈక్వాలిటీ అంటే ఇదే స్వేచ్ఛకి, స్వాతంత్రానికి హ్మ్. పబ్‌కెళ్ళడమే స్వాతంత్రానికి సూచిక అని మాట్లాడట్లా నేను. హ్మ్. అసలంటూ వెళ్ళాం కాబట్టి, హ్మ్. అక్కడ మాకు ఈక్వల్. ట్రీట్మెంట్ బావుండాలి. యెస్. ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. రైట్. అది. హ్మ్. జెండర్ బయాస్ ఒద్దు ఇట్లాంటి చోట్ల. హ్మ్. ఎక్కడా ఉండటానికి వీల్లేదు. ఓకే. జెండర్ బయాస్. రైట్. అందుకని ఈ సందర్భంగా నేనేదో ఆడపిల్లలందరూ పబ్బులకెళ్ళిపోవాలి, హ్మ్. తాగేసేయాలి, తాగేసి ఊగేసి పడిపోవాలని నేను చెప్పదలుచుకోలేదిక్కడ. కానీ వెళ్ళిన వాళ్ళకి మట్టుకు అక్కడ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉండాల్సిందే, హ్మ్. రెస్పెక్ట్ ఉండాల్సిందే యాజ్ ఏ కస్టమర్‌గా. రైట్. యాజ్ ఏ వుమన్‌గా కాదు. హ్మ్. యాజ్ ఏ కస్టమర్‌గా హ్మ్. రెస్పెక్ట్ ఉండాల్సిందే. మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీరు ఉండవలసిందే. ఉండాల్సింది. తిక్క వేషాలేస్తే మట్టుకు కుదరదు. రైట్. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.